హలో, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. ఇంకా లాస్ట్ బ్లాగ్ చూసి అందరూ బెంగళూరుకి వెళ్ళిపోతున్నారా అని అడిగారు కదా. వెళ్తున్నాము, బట్ ఇంకా వెళ్ళలేదు. ఉండు ఇదాక ఏం రాస్తుంది బేబీ? కందిపప్పు 4 కేజీలు రాస్తాను. సరే, పెసరపప్పు రాయి మర్చిపోకు. పెసరపప్పు ఎంత? 4 కేజీలు. నీ కేజీలేమో నీకు తెలుస్తుంది మోహన, నేను గుర్తు చేస్తుంటాను. పట్టుకో 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 పట్టుకో. అదే మోహన, పొంగల్ చేసుకుంటాం కదా. ఏమైందిరా? మళ్ళీ ఎర్ర కందిపప్పు కొద్దిగా రాయి, అది ఆంటీ వాడరు కదా. వీడి కోసం నాకు 1 కేజీ రా. ఇంకా అది పెసలు రాయలు, పెసలు. ఇంకొకటి ఏంది బా, జీడిపప్పు, బాదం పప్పు. ఓకే, ఇటు సైడ్ తిప్పు. డీమార్ట్కి వెళ్తారా? వెళ్ళడానికి లేదంటున్నారే. తిప్పు అంటే చాలా రష్ ఉంటుంది. అంటే డీమార్ట్ తక్కువ, డీమార్ట్ తక్కువ, జనాలు ఎక్కువ. కర్ణంపాడి దగ్గరికి వెళ్తే సరే. సో ఇవన్నీ మా ప్రొవిజన్స్ లిస్ట్ అనమాట, 1 మంత్కి కావాల్సినవి. ఎంత? 5 కానీ తెచ్చింది కదా, 5 తెచ్చింది. దాయం 5 12, దాయం 5 12 చంపతాను. దొరక దాయం 5 12, 4 చూడు. 5 అమ్మా, 1 2 3 4 5. మళ్ళీ ఆడతారా కుమారా? హ్యాపీ చంపేసింది కాయలన్నీ. నువ్వు చంపేస్తున్నావురా? చంపులు రాజా. హెచ్డిఎఫ్సి ఉంటే హెచ్డిఎఫ్సి కార్డుతో పే ఉంటాయి, లేదంటేనే ఆ కార్డుతో పే బడ్జెట్. దాని పిన్ నెంబర్ ఓటీపీ వస్తే నేను చెప్తాను. పెద్దవాళ్ళేమో కానీ ఇంట్లో చిన్న పిల్లలు కూడా దాయాలు ఆడడం స్టార్ట్ చేసేసారు. మెయిన్గా హ్యాపీ దాయాలు ఆడడం చూసారా? ఇంకా ఇదేమంటే లిప్స్టిక్. నేను యాక్చువల్లీ బెంగళూరు నుండి ఇక్కడికి వచ్చేటప్పుడు జస్ట్ ఒక 2-3 షేడ్స్ ఏమో తెచ్చుకున్నాను, అంతే. హడావుడిలో వచ్చేసాను. అక్కడ ఎన్ని ఉన్నాయో కదా, అసలు తెచ్చుకోలేదు. ఇంక ఇవి లిప్స్టిక్స్ ఏమంటే యూజ్ చేసి బోర్ కొట్టేసింది. అందుకని ఒక లిప్ షేడ్ తీసుకుందాము అనుకున్నాను. ఇంకా అమెజాన్ ఎప్పుడు స్టార్ట్ అయిపోయిందో ఇంకా అప్పుడు వెంటనే ఇది ఆర్డర్ చేసుకున్నాను. మెబ్లిన్ది కలర్ సెన్సేషనల్లో ఇది వచ్చి ఫ్లేమింగ్ ఫూషియా సంథింగ్ ఏదో, ఇది తీసుకున్నాను. జస్ట్ చూపిద్దాము అనిపించింది. చాలా బాగుంది, బ్యూటిఫుల్ షేడ్ అనమాట. ఇంకా ఆ రోజు డెలివరీ చేశారు, అందుకే చూపించేశాను. ఇంకా ఈ వడియాలు ఏమంటే లక్ష్మి దగ్గరికి వెళ్ళాను కదా, అప్పుడు వడియాలు ఇచ్చిందనమాట. ఆ లక్ష్మి చేసిన వడియాలు అవి, అంటే లక్ష్మి వాళ్ళ అత్తయ్య పెట్టిన వడియాలు. ఇంకా ఇవేమంటే మోహన కోడూరుకి వెళ్ళింది కదా, అప్పుడు అక్క నుండి తీసుకొచ్చిన వడియాలు, అంటే మోహన వాళ్ళ మదర్ పెట్టిన వడియాలు అనమాట ఇవి. ఇంకా ఆ రోజు అన్నంలోకి లేదా ఊరికే స్నాక్స్ లాగా కూడా చేసుకొని తింటా ఉన్నాం ఈ మధ్య. ఇంకా ఎలాగో వేసుకుంటున్నాము. మీ అందరితో షేర్ చేయలేదు కదా, మర్చిపోయానే వడియాల గురించి చూపించడము అనుకున్నాను, అందుకే చూపించేశాను. ఇంకా వీళ్ళు ఎవరి కోసం వెయిటింగ్ అంటే సుదర్శన్ కుమార్. పొద్దున్న ప్రొవిజన్స్ రాసాం కదా, అవి తీసుకెళ్లారు, లిస్ట్ తీసుకెళ్లారు. ప్రొవిజన్స్ తీసుకోవడానికి డీమార్ట్కి వెళ్ళారు. కొన్ని డీమార్ట్లో, కొన్ని రిలయన్స్ మార్ట్లో తీసుకొచ్చారు. ఇంకా కుమార్ ఏమంటే బైక్లో వెళ్ళాడు, సుదర్శన్ కార్లో వెళ్ళాడు. అంటే అవన్నీ లగేజ్ వేసుకొని రావాలి కదా, అందుకని మళ్ళీ కార్ తీసుకొని వెళ్ళాడనమాట. ఇంకా వీళ్ళ కోసం వీళ్ళు వెయిటింగ్, అంటే స్నాక్స్ తీసుకొస్తారు, ఇంకేదేదో తీసుకొస్తారు అనేసి అనమాట. ఇంకా సుదర్శన్ చూసారా, పిల్లల కంటే ఎక్కువ లోపల నుండే చూపిస్తున్నాడు, ఏదో తెచ్చాడంట. అయ్యో రామ. సరే
పిల్లలు అస్సలు అడగలేదు ఐస్ క్రీమ్స్ కావాలి అనేసి. సుదర్శన్కి తినాలనిపిస్తుంది మెయిన్గా, దానికోసం వీళ్ళకి తినాలి అనిపించేలా క్రియేట్ చేసేస్తాడు అక్కడ. హైట్ వైజ్ కాదు, ఏజ్ వైజ్. అంతే 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 అంతే. ఏ రూబీ వెనక్కి ఉండురా. నీకు ఇష్టమైన ఆ రూబీ చూడు మోహన్ లైన్లో ఉందేమో. వెన్నెల స్ట్రాబెరీ, టెడ్డీ, బ్లాక్ కరెంట్. అది తినేసేంట్రా, మళ్ళీ ఇస్తాను. అబ్బుక్ బాబా తేడలేదే. ఏందది? ఇంట్లో స్పూన్ తెచ్చుకోకండి, తేడా మర్చిపోయా. కొంచెం అమ్మకి బుద్ధి ఇది. ఆంటీకా ఆంటీ బాబా, ఆంటీకి ఇలా స్పూన్ తినేది ఇవ్వు బాబా. ఆంటీకి స్పూన్ తినేది ఇవ్వు. కోన్ కావాలా? వినిపించదా? ఆంటీకి స్పూన్ తినేది ఇవ్వు. ఆంటీ మీకు స్పూన్ ఉన్నాను ఆంటీ. ఇది నేను తింటాను. రే అవ్వకి ఒక స్పూన్ తెచ్చింది బాబా, నేను తింటానులే. బాబా మోహనాకి, మోహనా నీకు ఇదా మోహన కోన్ ఐస్ క్రీమ్. అవునా ఆంటీ, వాడు మంచి కలర్ వచ్చింది. తినాలి మీరు స్లోగా, సరేనా? సాచుడు చూసుకుంటున్నాడు మంచిగా ఇచ్చాడా లేదా అనేసి. సుదర్శన్ కదా, సుదర్శన్ మంచిది ఇచ్చాడా లేదా. రే అవ్వకి స్పూన్ ఇచ్చా, ఐస్ క్రీమ్ ఇరా. ఉంటాయి చూడ, ఎన్ని ఏది కావాలంటే తీసుకో. బాబా మో తీసుకో అబ్బు, తీసుకో అబ్బు. అదొకటి ఇదొకట. అబ్బా ఎంత తెలియదు. రా ఐస్ క్రీమ్ తిందురా. టెడ్డీ అవ్వకి ఇచ్చేసిరా పో. ఆడికి 10 రూపాయలు డబ్బులు పోపు పైన కేజీ పైన. రిలయన్స్ స్మార్ట్ లో తక్కువ తక్కువ అన్ని ఒక 7 వాన్ చేశాడు. టేస్ట్ భలే ఉంది అడ్డా. సో ఇంటికి కావాల్సిన సరుకులు అన్నీ తీసుకొచ్చేసారు. అంటే 1 మంత్కి సరిపడా సరుకులు తీసుకొచ్చేసారు. ఇంకా ఆంటీకి చెప్తున్నారనమాట ఎక్కడ చీప్గా ఉంది, ఎక్కడ కాస్ట్లీగా ఉంది అలా. యాక్చువల్గా డీమార్ట్లో ఎప్పుడు చీప్ అనేసి అక్కడ కరెక్ట్గా వెళ్తుంటాడు కుమార్ ఎక్కువగా. బట్ ఫస్ట్ టైం డీమార్ట్ కన్నా రిలయన్స్ స్మార్ట్ని పొగుడుతూ ఉన్నాడు. రిలయన్స్ స్మార్ట్లో తక్కువగా ఉందంట. ఇంకొకటి ఏమైనా డీమార్ట్లో షాపింగ్ చేయడం చాలా కష్టమైందంట రిలయన్స్ స్మార్ట్ కంటే. రిలయన్స్ స్మార్ట్లో కొంచెం ఈజీగా షాపింగ్ చేసుకుని వచ్చేసారు. ఇంకా పదండి ఏమేమి ప్రొవిజన్స్ తీసుకున్నాం అనేది చూపిస్తాను. జస్ట్ ఇక్కడ కార్లో తీసుకొని బయట పెడతా ఉన్నారు, అది షూట్ చేస్తున్నాను. బట్ మళ్ళీ అన్నీ బయట పెట్టేస్తారు కదా, అప్పుడు క్లియర్గా అలా చూపిస్తాను. ఇంతకుముందు బ్లాగ్స్లో చాలామంది అడిగేవాళ్ళు, అక్క మీకు మంత్లీ గ్రాసరీస్కి ఎంత అవుతుంది అక్క, బడ్జెట్ ఎంత అక్క తీసుకుంటా, ఎంత పెడతారక్క. సో అలాంటివన్నీ క్వశ్చన్స్ అడుగున్నారు. సో ఇప్పుడు ఎట్లో ఆ స్కోప్ వచ్చింది, మీ అందరితో షేర్ చేస్తాను. సో చూస్తున్నారు కదా, నేను ప్రతి ఒక్కటి ఒక్కొక్క నేమ్ అలా చెప్పను, అన్నీ అలా చూపించేస్తున్నాను. ఇంకా నార్మల్గా ఇంట్లోకి కావాల్సినవి, కిచెన్లోకి కావాల్సినవి, పప్పులు, ఆయిల్ ప్యాకెట్స్ అలాంటివన్నీ, ఇంకా సోప్స్ అనేసి, డెటాల్, హ్యాండ్ వాషెస్, ఇంకా అన్నీ ఎవ్రీథింగ్ అనమాట. యాక్చువల్లీ దీంట్లో మళ్ళీ కొన్ని ఎండుమిరపకాయలు, చింతపండు, ఇంకా పెసరపప్పు, కొన్ని ఒక 5-6 ఐటమ్స్ ఏమో తక్కువ వచ్చాయి. యాక్చువల్గా అక్కడ లేవంట, మళ్ళీ వెళ్ళి తీసుకొస్తాము అని చెప్తా ఉన్నారు. సో రైస్, ఇంకా రైస్ గురించి ఇది లాస్ట్ టైం అడిగారు కదా ఏ రైస్ తీసుకుంటున్నారు అనేసి. సో ఈ బ్రాండ్ అనమాట. ఆ రైస్ అయితే చాలా బాగా అవుతుంది అన్నము. ఇంకా ఎలాగో ప్రొవిజన్స్ తెచ్చేశారు, అంటే ఆ రోజు తెస్తారనేసి కరెక్ట్గా తెలీదు. ఇంకా ఎలాగో ఇంకా అన్నీ సర్దుకోవాలి కదా నీట్గా. ఆ పనిలో పని కిచెన్ అంతా సర్దేసుకుందాం మోహన అనేసి చెప్పాను. అందుకే ఇంకా ఆ రోజు ఇంట్లో ఉన్న, అంటే కిచెన్లో ఉన్న సామాన్లు అన్నీ బయట పెట్టేసి కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటున్నాము. చాలా అంటే చాలా గలీజ్గా అయిపోయి ఉండింది. అందుకే ఇంకా ఆ రోజు నీట్గా సర్దుకుందాము అనిపించింది. అందుకే ఇంకా అన్నీ తీసి పక్కన పెట్టేసాం, అంటే బయటకు తీసుకొచ్చి పెట్టేశాము. వాష్ చేయాల్సినవన్నీ వాష్ చేసేసుకొని, కొన్ని తుడిచి పెట్టేసుకోవచ్చు అనుకుంటాం కదా. సో అలాంటివి జస్ట్ తుడిచి పెట్టేసుకోవడము, అవన్నీ చేసుకున్న తర్వాత ఇంకా ఈ తెచ్చిన ప్రొవిజన్స్ ఉంటాయి కదా, అవి ఫ్రెష్గా నీట్గా కవర్స్ అన్నీ తీసేసి సర్ది పెట్టేసుకుందాము అనుకున్నాము.
ఇంకా మెయిన్గా ఏమంటే మామిడికాయ సీజన్ కదా, ఈగల్ కాలం అంటారు. సో స్మాల్ ఈగల్ రావడము, ఇంకా కాక్రోచెస్ రావడము. సో కరెక్ట్గా ఈ సీజన్లోనే అలాంటివన్నీ వచ్చేస్తాయి. సో అవంతా నీట్గా సర్దేసుకున్నామంటే అవన్నీ రాకుండా ఉంటాయి ముందుగా అనేసి చేసుకుంటున్నాము. కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాము. ఇంకా సర్దుకోవాలన్నమాట. ఈ లోపల వీళ్ళందరినీ వెళ్ళి స్నానం చేసేసుకోరండి రా అని చెప్పాము. ఇంకా అందరు హెడ్ బాత్ చేసేసుకున్నారు. ఈ లాంగ్ హెయిర్ ఉంటాయి కదా చిన్న చిన్న పిల్లలకి, వాళ్ళకి హెయిర్ ఆరాలన్నా హెయిర్ దువ్వాలన్నా చాలా కష్టము. మెయిన్గా ఇలాంటి ఎప్పుడు ఎలా అంటే మనం బిజీగా ఉంటాం కదా అలాంటి టైంలో. అందుకే ఇంకా రూబీకి టింకుకి వీళ్ళిద్దరికీ డ్రైయర్ పెట్టేస్తున్నాను. వీళ్ళిద్దరు ఉన్నారు, టెడ్డీ యాపీ ఎక్కడ ఆశ అని అనుకుంటున్నారు కదా, ఇక్కడ ఉన్నారు చూసారా, ఆంటీకి హెల్ప్ చేస్తున్నారు. కాకరకాయలు కోయండ్రా ఫ్రై చేస్తాను అన్నారంట. ఇద్దరు కలిసి కాకరకాయలు కోస్తున్నారు. నేను మోహన కిచెన్ క్లీన్ చేసుకుంటున్నాం అనేసి మా ఆంటీ సెటప్ ఎక్కడ పెట్టారో చూసారా, ఇదిగోండి ఇక్కడ పెట్టేసుకున్నారు. అక్కడ కూడా వదలట్లేదు, ఇడ్లీయే పెడుతున్నారు. అన్నం చేస్తారంట, మళ్ళీ కాకరకాయ ఫ్రై చేస్తారంట, మిరపకాయ కూర చేస్తారంట, అవన్నీ చేస్తున్నారు కదా. మళ్ళీ ఇడ్లీ ఎందుకు ఆంటీ అంటే, మళ్ళీ అయినా కానీ ఇడ్లీ తింటారమ్మా అనేసి ఇడ్లీ చేస్తున్నారు. నాకు అప్పుడప్పుడు మా అత్తయ్యని చూస్తే సుదర్శన్ లాగే ఉంటుందేమో ఆంటీ కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సుదర్శన్కి ఏదైనా ఇష్టం ఉంటేనే చేస్తుంటాడు ఆ పనులు. సో ఇడ్లీ తినడం ఆంటీకి ఇష్టం ఉంటుంది. అందుకే అన్ని వెరైటీస్ ఉన్నా కానీ మళ్ళీ ఇడ్లీ మాత్రం చేస్తారు. అదెందుకో తెలియదు. వద్దులే అమ్మా ఇన్ని ఉన్నాయి కదా అంటే కూడా వినరు. ఈ వ్లాగ్ చూస్తూ ఉండండి. ఇడ్లీ పిండి ఆంటీ ఎలా వేస్తారు కూడా చూపిస్తాను. ఇంకా చెప్పాను కదా కొన్ని వాష్ చేసి పెట్టుకోవాల్సినవి వాష్ చేసి పెట్టేసుకున్నాం అనేసి. సో ఇవన్నీ వాష్ చేసాము. కిచెన్లో ఇవన్నీ ఉంటాయన్నమాట. ఆంటీ వీటిలో అన్నింటిలో స్టోర్ చేసి పెట్టుంటారు. ఇంకా ఏమంటారు, పసుపు, కారము, ధనియాల పౌడర్, టీ పౌడర్ ఇవన్నీ పెట్టుకుంటాం కదా. సో ఆ బాక్సెస్ కూడా అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాము. ఇంకా అంతా అయిపోయింది, తుడిచేసి కూడా అయిపోయింది అనమాట. డ్రై అయిపోయినాయి బాగా. ఇంకా అప్పుడు ఇవన్నీ వేసేసుకుంటున్నాము. అప్పటికే నైట్ టైం ఎంత అంటే 9:30, 10 అవుతా ఉండింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఇన్ని ఉన్నాయే అనేసి మనము చేయగలుగుతామా అనిపిస్తుంది. కాకపోతే చేసేసామంటే కొద్దిగా అనిపిస్తుంది అనమాట. తర్వాత ఆకలేసేసింది మధ్యలో. ఆంటీ ఇంకా చేసేసారు చెప్పాను కదా, కాకరకాయ కర్రీ, ఇంకేమది మిరపకాయ కూర, ఇడ్లీ, అన్నం తినే వాళ్ళకి అన్నం. ఇంకా ఆకలేసింది మధ్యలో, మళ్ళీ సర్దుకుందాంలే అనేసి వచ్చేసి తినేసి మళ్ళీ వెళ్ళాను. ఇంకా పెద్ద బాక్సెస్ ఉన్నాయి కదా, దాంట్లో ఇంకా రైస్. ఈ రైస్ ట్రై చేయండి తప్పకుండా. అంటే ఇంతకుముందు అడుగున్నారు మీరు, ఏ రైస్ ఆశ బాగుంది బిర్యానీకి కూడా అన్నావు అనేసి. సో ఈ రైసే అనమాట. నార్మల్ బిర్యానీ కూడా చేసేసుకుంటాం. సోనా మసూరి రైసే అది. ఇంకా కిచెన్ చూసారా అన్నీ సర్దేసుకున్నాం నీట్గా. పేపర్స్ వేయలేదు, ఎందుకంటే న్యూస్ పేపర్స్ వేస్తుంటే స్మాల్ కాక్రోచెస్ లాగా ఉన్నాయన్నమాట. అవి వచ్చేసినాయి. న్యూస్ పేపర్స్ వేస్తే అవి వస్తాయంట. మా అత్తయ్య చెప్పారు వద్దమ్మ వేయద్దు అది అనేసి. ఇంకా వీళ్ళకి బైండింగ్ చేస్తాం కదా బుక్స్కి, సో ఆ కవర్ తెప్పించుకున్నాను అది వేయాలి అనేసి. బట్ టైం దొరకలేదు, వేయలేదు. ఇంకా జస్ట్ అలా ఫస్ట్ పెట్టేసుకున్నాం. మళ్ళీ పెట్టుకుందాం లేక ఫస్ట్ ఇలా పెట్టేసుకుందాం అనింది మోహన. అందుకే ఇలా సర్దేసుకున్నాం ఇప్పటికీ. ఇంకా బాక్సెస్లో పప్పులు, ఏ బాక్స్లో ఏ కారం పొడి, సో అవన్నీ ఏమంటే ఆంటీ మోహనాకి బాగా అలవాటు కదా ఇక్కడ కిచెన్. సో వాళ్ళకి తగ్గట్టు అన్నీ ప్యాక్ చేసి పెట్టేసుకున్నారు. ఇంకా ఏది అవసరమో అది పైన పెట్టుకోవడము, ఏది వద్దు అనేది దీంట్లో పెట్టేసుకోవడం. సో పదండి అయితే ఇడ్లీకి దోశకి కలిపి మా అత్తయ్య ఎలా వేస్తారు అనేది షేర్ చేస్తున్నాను. ఇది వచ్చి ఉప్పుడు బియ్యం. ఇంకా ఉప్పుడు బియ్యం ఇక్కడ ఆంటీ 4 గ్లాస్ అనుకోండి, 4 గ్లాస్ ఉప్పుడు బియ్యం తీసుకుంటున్నారు. ఇడ్లీకి సపరేట్గా, దోశకి సపరేట్గా అని అలా వేయరు. రెండిటికి ఒకేలాగా వేసేస్తారు. ఇడ్లీ తినాలి అనుకున్నప్పుడు ఇడ్లీ వేసుకుంటాము, లేదా దోశ తినాలి అనుకున్నప్పుడు దోశ వేసుకుంటాం. నా బ్లాగ్స్లో చూస్తుంటారు కదా ఇడ్లీ దోశ. సో ఈ పిండితోనే అనమాట ఇలాగే చేస్తుంటారు. చూడండి, మీరు చాలాసార్లు అడిగారు అందుకే షేర్ చేస్తున్నాను. ఇంతకుముందు రీసెంట్గా కూడా షేర్ చేస్తున్నాను. అప్పుడు ఉప్పుడు బియ్యం లేనప్పుడు ఎలా అనేది కూడా షేర్ చేస్తున్నాను, కావాలంటే బ్లాగ్స్ చెక్ చేయండి. ఇంకా ఇప్పుడేమంటే రేషన్ రైస్ వచ్చి, రేషన్ అంటే పచ్చి బియ్యం అంటారు కదా, సో అది. ఇది వచ్చి 2 గ్లాస్ తీసుకుంటున్నారు. సో ఇలా ఉంటాయి రైస్. అడుగుతూ ఉంటారు రేషన్ రైస్ అంటే ఏంటి, పచ్చి బియ్యం అంటే ఏంటి అని, అందుకే క్లియర్గా చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చి 1 గ్లాస్ ఉద్దిపప్పు, ఉడద్ దాల్, అది 1 కప్ అనమాట. 1 గ్లాస్ తీసుకున్నారు. మినప్పప్పు అని కూడా అంటూ ఉంటారు కదా, సో ఆ పప్పు అనమాట. చేసుకుంటాము. అన్నం మళ్ళీ చేసుకోవాలి కదా, ఇంతే. ఇంకా ఇది బాగా వాష్ చేసుకోవాలి. ఒక 3 to 4 టైమ్స్ బాగా వాష్ చేసుకొని దాని తర్వాత ఇలా కొంచెం వాటర్తో సోక్ చేసి పెట్టేసుకుంటారు. మరీ ఎక్కువ హోల్ నైట్ అలా పెట్టడం అలా ఏం లేదు. జస్ట్ ఆంటీ 2 to 3 అవర్స్ ఏమో పెడతారు అంతే.
ఇంకా ఇదొచ్చి ఇగురు పెట్టే అన్నం అని చెప్తుంటాను కదా, సో ఆ అన్నం అనమాట. సపరేట్గా ఒకవేళ అన్నం లేదు అంటే ఇలా చేసుకుంటారు. అన్నం ఉంటే ఎలాగో మనం యాడ్ చేసుకుంటాం కదా, లేదంటే అన్నం లేదు ఒక్కొక్కసారి మిగులుతుంది ఒకసారి మిగలద్దు, అన్నం పొద్దున్న చేసింది నైట్కి అలా ఉంటే బాగా వస్తుంది. సో అలా అన్నం లేనప్పుడు ఆంటీ ఆ పని చేస్తారు. ఇంకా పిండి గ్రైండ్ చేసేసుకున్న తర్వాత పిండి అది. ఇంకా ఇడ్లీలు తెలిసిందే కదా, మీరు చూస్తూనే ఉంటారు. సో ఇలా ఇడ్లీలు పెట్టేసుకుంటారు. అంటే మీకు ఇప్పుడు ఎలా పిండి కలిపారు ఆంటీ, దోశ బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్ అనేది చూపించడం లేదు, ఎందుకంటే అందరు నార్మల్గా ఎలా కలుపుకుంటాం, కొంచెం వంట సోడా కొద్దిగా సాల్ట్ అంతే నార్మల్గా కలిపేసుకుంటాం. కాకపోతే ఎక్కువసేపు కలుపుతారనమాట ఆంటీ, ఆ మిక్స్ చేసే దాంట్లోనే ఉంటుందంట. ఇంకా ఆంటీ దోశలు వేస్తే ఇలా ఉంటాయి, దోశలు కొంచెం మెత్తగా ఉంటాయి, అదొక టేస్ట్ అనమాట. సో ఇలా ఉంటాయి. ఇంకా దోశలు మా మోహన చేసిందంటే ఇలా ఉంటాయి అనమాట, ఏమంటారు పెప్పర్ దోశ, ఆయిల్ దోశ అలా. ఇంకా నేను మోహన దోశలు తింటా ఉంటే చాలాసార్లు అడిగారు కదా, మీ ఇలాంటి దోశలు ఎలా చేసుకుంటారో ఒకసారి చూపించండి, ఎలా వస్తాయి ఆ కలర్లో అనేసి. ఆ కలర్లో ఎలా వస్తాయేమో తెలియదు కానీ దోశలు వేసుకుంటాం సేమ్ పిండితో, ఇలా వస్తాయి. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. హ్యాపీ బాబాయ్ కొత్త పౌడర్ తెచ్చా. ఇక్కడ ఏం చేస్తున్నావు సుదర్శన్? ఫ్యాన్ వేసుకోండి. హ్యాపీ కొత్త పౌడర్ డబ్బా ఏది? ఎక్కడ? బాబాయ్ తిడుతున్నాడు పో. నాన్న ఎక్కడ పెట్టారు? బాబాయ్కి ఇచ్చేస్తా నాన్న, కుంబాబాయ్కి. అదే కుంబాబాయ్కి ఇచ్చేసరా. ఇంట్లో పవర్ కట్ అనమాట. మా సుదర్శన్కి ఇక్కడ పడుకుంటే పిల్లలతో ప్రశాంతంగా ఉందంట. కార్ వెనకాల ఉండిపోయాడంటే ఎవరు ఏమి అడగారు కదా, ఆ పంచ ఈ పంచని పిల్లవరు. సో అక్కడ దాంకున్నట్టు హ్యాపీగా అక్కడ ఉన్నాడు. ఇంకా నేను కిచెన్ సర్దుకుంటా ఉంటే పూర్తిగా ఒకసారిగా అయిపోదు కదా, కొద్దిగా పెండింగ్ ఉన్నాయన్నమాట. సో అవి కొన్ని అక్కడ నానబెడుతున్నాను కడగాల్సినవి. ఇంకా మా అవ్వ ఫుల్ బిజీ, ఏమంటే తెల్లగడ్డలు ఒలుస్తూ ఉంది. మా ఆంటీ ఫేస్ చూసారా, మోహన ఫేస్ కూడా చూపిస్తాను, కలకల్లాడిపోతున్నారు ఇద్దరు. ఎందుకో తెలుసా, కిచెన్ నిండా సామాన్లు, అంటే వాళ్ళకి కావాల్సిన ప్రొవిజన్స్ అన్నీ ఫుల్గా అలా ఉందంటే మా మోహనాకి ఆంటీకి ఎంత హ్యాపీయో. ఎందుకంటే ఏదేదో చేసి పెట్టేసేయాలి, ఏది చేసి పెట్టాలో అన్నీ రెడీగా ఉంటాయి కదా. సో ఈరోజైతే అన్నీ ఉన్నాయి, తెచ్చి పెట్టేస్తున్నారు. సో హ్యాపీగా ప్లాన్ చేస్తాను మా మోహన, ఏం చేసుకుందాం అక్క, ఏ రెసిపీ చేసుకుందాము అనేసి అంటా ఉంది. ఇంకా మా అత్తయ్య అడగరనమాట, అసలు టాపికే తీసుకురారు, చేసి పెట్టేస్తూ ఉంటారు. ఇంకా అవి అయిపోయేంత వరకు వదలరు. మా కుమార్ ఏమంటే రోజు కొద్దిగా చేసుకోండేమమ్మ, అన్నీ అయిపోయి కొట్టేస్తారు ఒకసారిగా అనేసి. అంటే కష్టపడి తెస్తారు కదా, వాళ్ళకి తెలుస్తుంది ఆ పెయిన్. వచ్చేయి చేసేసుకుంటూ ఉంటాము, మాకు అంతా ఉండదు కదా, చేసి పెట్టామా వీళ్ళు తిన్నారా తృప్తిగా ఉంటాము అలా చూసుకొని. బట్ ఇంట్లో జెంట్స్ అలా ఉంటారు కదా, ఎందుకు అన్నీ చేసి పెట్టేస్తారు అని తిడుతూ ఉంటారు. ఇంకా ఇవేమంటే ఈత పండ్లు, మా మోహన కోడూరు నుండి ఇవి కూడా తీసుకొచ్చింది. ఒక్కొక్కటి బయట తీస్తూ ఉందన్నమాట. ఒకసారిగా అన్నీ చూపించలేదు నాకు, అందుకే నేను ఎప్పుడు ఇంకా అవి కనిపిస్తున్నాయో అప్పుడు షూట్ చేసి మీ అందరితో షేర్ చేస్తున్నాను. మా మోహన ఫేవరెట్ అంట ఈత పండ్లు, అవే తింటున్నాం ఇప్పుడు అక్కడ. ఆ రోజు ఏమంటే మార్నింగే సడన్గా వర్షం స్టార్ట్ అయిపోయింది. అంటే మా ఏరియాలో ఇంకా వర్షం రాలేదు, అప్పటికి చల్లగా చాలా బాగుండిందనమాట. అసలు వెదర్ చాలా బాగుండింది. నేనేమంటే నా స్కిన్ కేర్ రెజిమ్ అది షూట్ చేసుకున్నాను అంతే, బయటకు వచ్చేసరికి ఇంత బాగుండింది. నాకు మళ్ళీ చెప్తున్నాను, యాక్చువల్గా మమాయత్లో ఉప్టన్ రేంజ్ ఉంది కదా, అది నాకు చాలా నచ్చింది. అసలు అది అప్పటికప్పుడు తెలుస్తుంది మరి, చాలా గ్లోగా ఉంటుంది నా ఫేస్. ఇంకా నా ఫేస్ అంత బాగుంది, వెదర్ కూడా చాలా బాగుంది. ఈ వెదర్కి మంచి ఫొటోస్ వస్తాయి. సుదర్శన్ అడుక్కుంటున్నాను రాబబ్బా అనేసి. సుదర్శన్ కొంచెం బిజీగా ఉన్నాడు పాపం, అక్కడ వర్క్ చేస్తున్నాడు. పాపం బిజీగా ఉన్నా వచ్చాడు, ఒక పిక్ తీసుకున్నాను. ఇంకా అది రీసెంట్గా నేను ఇన్స్టాలో కూడా పోస్ట్ చేశాను. ఎంత బాగుందో అసలు, ఇక్కడ చెమ్మట్లు పడతాయి. బాబా రా బాబా, ఎక్కడ బలరా కదా. నాకు ఇలా ఉండాలి క్లైమేట్, బట్ వర్షం పడకూడదు, వర్షం పడితే నచ్చదు. ఇలా చల్లగా బాగుండాలి, అలా అంటే ఇష్టం అనమాట.
ఇంకా చాలా పెద్ద గాలి స్టార్ట్ అయిపోయింది. అప్పుడు తుఫాన్ అలా అన్నారు కదా, ఆ టైంలో అనమాట. చాలా పెద్ద గాలి, ఇంకా వర్షం పడిపోతుందేమో అనేసి కిందకు వచ్చేసాము. ఇంకా కింద వర్క్ చేసుకుంటా ఉన్నాడు సుదర్శన్. మా యాపీ చూసారా, మసాజ్ చేస్తూ ఉంది సుదర్శన్కి, ఆయిల్ మసాజ్. ఏమంటే హెయిర్ కొంచెం పెరిగిపోయాయి కదా ఇప్పుడు. మా యాపీకి ఏమంటే బబ్బాకి కూడా హెయిర్ వచ్చేసాయి, ఆయిల్ పెట్టాలి, జడలు వేయాలి, అలాంటి థాట్స్ వస్తున్నాయి అన్నమాట. కామెంట్స్లో హాఫ్ ఆఫ్ ద కామెంట్స్ ఏమంటే సుదర్శన్ గురించే ఉన్నాయి. ఏంటి ఆశ, సుదర్శన్ కొంచెం పట్టించుకోండి, ఆ హెయిర్ ఏంది అలా అయిపోయింది. నేను ఆల్రెడీ చెప్పాను కదా మీ అందరికీ, అది మొక్కుకోన్నాడండి అనేసి. అయినా మీరు వేరేగా మాట్లాడుతున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా కొందరైతే తిరుమల ఓపెన్ చేసేస్తున్నారు కదా, సుదర్శన్ మొక్కు తీర్చేసుకోవచ్చు అనేసి అంటున్నారు. మొక్కు తీర్చుకోవాలంటే మొక్కు తీరాలి కదా, మేము అనుకున్నది కోరిక తీరిపోతే అప్పుడు వెళ్ళమంటున్నాను సుదర్శన్ని. చూడాలి మరి. నేను తింటానులే, నన్ను తిను. ఎంత ఒబీడియంట్ అబ్బా నా బేబీ. జాగ్రత్త, కాలుతుంది బాబా, అందుకే దూరంగా పెట్టా. నేను మోహన తింటా మళ్ళీ ఇక్కడ. మా యాపీని ఏమంటే కొంచెం పొగుడుతూ ఉండాలి అప్పుడప్పుడు. ఇంకా చెప్పాను కదా వెదర్ చాలా బాగుంది అనేసి, ఇక్కడ తినాలి అనిపించిందంట మా సుదర్శన్కి. సో అక్కడ కూర్చొని తింటా ఉన్నాడు. ఇంకా వీళ్ళు అలా తింటా ఉంటే మ్యాట్ వేసుకొని అక్కడ కూర్చొని, నేనేమంటే ఇక్కడ చిన్న బావిలాగా ఉంటుందన్నమాట, అక్కడ బేబీని కూర్చోపెట్టుకున్నాను. ఐ మీన్ మా ఫిజ్ గార్డ్ని కూర్చోపెట్టుకొని వాళ్ళని చూపించుకుంటూ కూర్చోపెట్టుకొని ఉన్నాను. ఇంకా అప్పుడు నేను ఎక్కడ మళ్ళీ యాపీ కూడా ఇక్కడ ఇలా వచ్చి కూర్చుంటుందో అనేసి గుర్తుకొచ్చేసి యాపీతో చెప్పాను. ఈ మధ్య రీసెంట్గా బోర్వెల్లో ఒక బాబు పడిపోయాడు కదా, సో దాని గురించి చెప్పాను. ఇంకా సుదర్శన్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాడు అందరితో. బాబా టెడ్డీ హ్యాపీ హెయిర్ స్టైల్ చూడు, టెడ్డీ హ్యాపీ, టెడ్డీది కూడా చూడు బాబా. చెప్పాను కదా బావిలాగా ఉంటుంది ఇంట్లో అనేసి, అది చాలా డేంజర్ యాక్చువల్లీ యాపీ అంత పిల్లలకి. సో ఎప్పుడు క్లోజ్ చేసే ఉంటారు, అయినా అప్పుడప్పుడు చెప్తూ ఉండాలి. మా యాపీ గురించి తెలుసు కదా, అదే కొద్దిగా అక్కడ గుర్తుకొచ్చేసింది నాకు. బట్ యాపీని ఇలాంటి విషయాల్లో మెచ్చుకోవచ్చు, ఏమంటే వింటుంది, కొంచెం భయం అనమాట. ఓ అప్పుడు అమ్మ అలా చెప్పింది కదా, అలా చేయకూడదు అని గుర్తుపెట్టుకొని ఉంటుంది. అందుకే చెప్పాలి అనిపిస్తూ ఉంటుంది, చెప్తే ఇలా చేయదు అనేసి అనిపిస్తుంది, అందుకే చెప్తుంటాను. సో కరెక్ట్ ఏజ్ అనమాట, యాపీ అంత ఏజ్ ఉంటారు కదా, ఆ పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి. చాలా తెలిసి తెలియని ఏజ్, ఏది తీసుకోవాలి, ఏది చేయకూడదు, ఏది చేయొచ్చు, సో అవన్నీ తెలియదు. సో కేర్ఫుల్గా ఉండాలి. ఇంకా లైజాల్ బాటిల్స్, సో అవన్నీ ఇక్కడేమంటే ఆంటీ వాళ్ళు కొంచెం ఎక్కడెక్కడ పెట్టేయడము అలా చేస్తుంటారు. సో కొంచెం చెప్తా ఉంటారనమాట. ట్యాబ్లెట్స్ కూడా ఆంటీ ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు, సో అవి ఎక్కడో ఉండిపోతాయి, అక్కడ అలా జస్ట్ పెట్టేస్తారు. ఇంకా మళ్ళీ చూసినప్పుడు తీసి పెట్టేసుకుంటాము పక్కన, అంటే వాళ్ళకి అందకుండా పెడుతుంటాము. బట్ అయినా ఒక్కొక్కసారి బై మిస్టేక్ చూసుకోకుండా అయిపోతాం కదా, అవి వేసుకోకూడదు, అవి చాలా డేంజర్, స్టమక్ పెయిన్ వస్తుంది. సో అవన్నీ చెప్తుంటాను. ఏదైనా జరిగిపోయిన తర్వాత టెన్షన్ పడడం కంటే జరగకముందే జాగ్రత్త తీసుకోవడం మంచిది అనిపిస్తుంటుంది. ఇంకా చిన్న పిల్లలు ఉండే వాళ్ళకి అందరికీ చెప్తున్నాను, కేర్ఫుల్గా చూసుకోండి పిల్లల్ని. ఇంకా ఆ రోజు ఏమంటే ఈవినింగ్ మా మోహన దమ్ బిర్యానీ చేసింది, చికెన్ దమ్ బిర్యానీ. ఊరికే జస్ట్ అలా చేసేసుకున్నాం, ఎందుకో తెలీదు, వెదర్ని బట్టి చేసుకుంటా ఉంటాం, మీకు చాలాసార్లు చెప్పున్నాను. సో ఆ రోజు చల్లగా ఉంది అని చెప్పాను కదా, యాక్చువల్ నైట్ కోసం చేసింది, బట్ ఈవినింగే చేసి పెట్టేసింది అనమాట. ఇంకా ఆ రోజు హారిక వచ్చేసింది, ఇంకా పైకి వెళ్ళి తింటే బాగుంటుంది అనిపించింది. ఇంకా పిల్లలందరికీ కింద పెట్టించేసాము. ఇంకా మోహన ఏమంటే ఫిజ్గాని స్నానం చేయించుకొని మళ్ళీ తింటానక్క, ఇప్పుడు నాకు ఆకలేదు అనింది. ఇంకా నేను, హారిక, సుదర్శన్ మేము ముగ్గురం బిర్యానీ పెట్టించుకొని ఇంకా పైకి వచ్చి తింటున్నాము. ఇంకా లాస్ట్ వ్లాగ్లో అడుగుతున్నారు కదా, పిల్లలు ఏంటక్క రావట్లేదు, అబ్బు, హారిక, అను, సాగర్ అనేసి. వాళ్ళందరికీ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయండి. పాపం చాలా బిజీ అయిపోయారు. ఊరికే పిల్లడం ఎందుకు, వాళ్ళే ఫ్రీగా ఉన్నప్పుడు వస్తారు కదా అలా అనిపించింది. అందుకే ఇంక పాపం ఫ్రీగా ఉన్నప్పుడు వస్తున్నారు. ఇంకా అంతే కదా, క్లాసెస్ స్టార్ట్ అయ్యింది అంటే కొంచెం బిజీ అయిపోతారు. సో అలా బిజీ అయిపోయి ఉన్నారు వాళ్ళు. ఇంకా మా ఢిల్లీ గురించి కూడా అడుగుతున్నారు కదా, ఢిల్లీ కూడా బిజీ అయిపోయారు. లాక్డౌన్ కొంచెం ఫ్రీ అయిపోయింది కదా, ఢిల్లీ కూడా చాలా వర్క్స్ పెండింగ్లో ఉండిపోయాయి పాపం. సో ఆ వర్క్స్లో బిజీ అయిపోయాడు. హారిక వస్తుంది, పాపం పిల్లలు ఏమంటే హారికను పంపించడం ఇష్టం ఉండదు, వెళ్ళక హారికక్క అంటూ ఉంటారు. వాళ్ళని తప్పించుకొని బయటకు వచ్చిన జోరు ఉంటుంది, కానీ యాపీని తప్పించుకోలేక ఇక్కడే ఉండిపోయిందనమాట.
దెన్ ఫ్రెండ్స్ ఇక్కడతో నా వ్లాగ్ ఎండ్ చేసేస్తాను. మీ అందరికి నా వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వీడియో చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.